వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్కాన్. నేను మధు. వార్తాపత్రికలో వచ్చినటువంటి ప్రధాన ముఖ్యాంశాలను ఒకసారి చూద్దాం. మొదటిగా ఈనాడుకి సంబంధించినవి అంటే ఏపీ పేపర్లో ఏ అయితే ప్రధాన అంశాలు వచ్చాయో ఒకసారి మనం ముందుగా చూసుకుంటే, ఐటీకి పొగబెట్టారు. వైకాపా పాలనలో కుదేలైన కీలక రంగం. తెలంగాణలో జోరు, ఏపీలో నీరుగార్చేశారు. 2022-23లో తెలంగాణ ఐటీ ఎగుమతుల విలువ 2,41,275 కోట్లు. తెదేపా హయాంలో ఏపీకి వచ్చినవి వెళ్ళిపోతున్న నిర్లిప్తమే. ప్రభుత్వ విధ్వంసకర విధానాలతో కంపెనీలు వెనుకంచ. ఐటీకి సంబంధించి అలాగే వైకాపా ప్రభుత్వం అధికారంలో వచ్చాక గత ప్రభుత్వం అమలు చేసిన డిజిగ్నేటెడ్ టెక్నాలజీ పార్క్ పాలసీలను రద్దు చేసింది. ఒక్క విశాఖలోనే 100 స్టార్టప్స్ మూతపడ్డాయి. ఆ కంపెనీలకు బకాయిలు ఇవ్వలేదు. 400 మంది ఉద్యోగుల్ని, ఐబీఎం 3,500 మంది, హెచ్సిబి కూడా ఏపీ నుంచి వెళ్ళిపోయాయి. ప్రధాన అంశం. అలాగే మార్చిన వాటిలో మళ్ళీ మార్పు. చిత్తూరు లోక్సభ సమన్వయకర్తగా సిట్టింగ్ ఎంపీనే నారాయణస్వామి జీడీబీ నెల్లూరులోను, అలాగే ఎమ్మిగనూరులోను బుట్టారేణుకు అవకాశం. మార్కాపురం, గెద్లూరు ఎమ్మెల్యేల పరస్పర మార్పిడి. మైలవరంలో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ తప్పించి తిరుపతి నియామకం. అలాగే నిన్నిచ్చినటువంటి అంశం. కాకివనంలో గంజాయి మొక్కలు. హైదరాబాద్కు గంజాయి రవాణా చేస్తూ దొరికిన ఏపీ స్పెషల్ సర్వీసులు పోలీసులు. జార్ఖండ్ సీఎంగా చంపేశ్వరన్ ప్రమాణ స్వీకరణ చేయడం జరిగింది. అలాగే నిన్న తమిళ సినీ నటుడు విజయ్ రాజకీయ అరంగేట్రం పైన ఆయన ఒక లెటర్ని అయితే విడుదల చేయరారు. తమిళ గల వెట్రి కలగలం పేరుతో కొత్త పార్టీ అయితే ఆయన ప్రకటించడం జరిగింది. 2026లో జరగబోయే ఎన్నికల నేపథ్యంలో అయితే వీళ్ళు ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఆర్బీకే ఉద్యోగిని ప్రాణం తీసిన ఎరువుల విక్రయాలు. అద్దె బకాయిల కింద సరుకు తీసుకుపోయిన భవన యజమాని సొమ్ము కోసం అధికారుల ఒత్తిడి, చిరుద్యోగి బలవాన్ మరణం. బాపట్ల జిల్లాకు సంబంధించినటువంటి ప్రధాన అంశం. అలాగే ఒకసారి మనం ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూసుకుంటే, సిగ్గు విడిచి సిద్ధం. జగన్ ఎన్నికల ప్రచార సభ కోసం విధ్వంసం. నేడు దెందురులో బహిరంగ సభ. జాతీయ రహదారికి 50 మీటర్ల మేర తవ్వకం. ఎక్స్కవర్టర్తో డివైడర్ తొలగింపు. ఇప్పటికే ఏలూరులో పచ్చని చెట్లపై వేటు. 800 మీటర్ల మేర పంట కాలువ పూడ్చివేత. 1600 ఆర్టీసీ బస్సులు, స్కూళ్లు, కాలేజీల వాహనాలు, విద్యా సంస్థలకు సెలవు. నేటి ఇంటర్ పర్యావరణ పరిరక్షణ వాయిదా. కనీ వెనుగని ఎరిగిన రీతిలో బరితెగింపు. ఎడాపెడా సిద్ధం కార్యక్రమానికి అయితే ముందుకు దూసుకుపోతున్నారు వైఎస్ఆర్సీపీ అధికార పక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ. అలాగే దీనికి సంబంధించి ఆయన ఎన్నికల ప్రచార సభకు నుంచి ఏవైతే ఆపడం జరిగిందో, ఏ అంశాలకు సంబంధించి వీరు ప్రధాన అంశంగా తీసుకోవడం జరిగింది. అలాగే నిన్న సునీత, వివేకానంద కుమార్తె సునీత ఆవిడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. జగనన్న నీకు బాధ్యత లేదా? తల్లిని చెల్లిని తిడుతున్నా చేతులు దులుపుకుంటావా? కాల్కేయుల సైన్యంలో సోషల్ మీడియా. షర్మిల వాళ్ళ నాన్నకు పుట్టలేదని పోస్టులు. చేసిన వాళ్ళకంటే చేయించిన వాళ్ళే ముఖ్యం. ఎవరు చేస్తున్నారో గుర్తించాలి కదా. ఆమె కులం, పెళ్లి ఇప్పుడే గుర్తొచ్చాయా? పాదయాత్ర చేసినప్పుడు తెలియదా? అమ్మ, అక్క, చెల్లి అంటావే, మాపై దాడి గురించి మాట్లాడవే. వివేక కుమార్తె సునీత ఆవేదన, ఆక్రోశం. నిన్న ఈవిడ కంప్లైంట్ చేయడం జరిగింది. తనకు థ్రెట్ ఉందని. అలాగే షర్మిల గారు కూడా మాట్లాడినప్పుడు కూడా తనకు కూడా థ్రెట్ ఉంది. సరే, అవన్నిటిని పట్టించుకోకుండా ముందుకెళ్తానంటూ కూడా ఆవిడ ధైర్యంగా నిలబడింది. నీకు మీ నాన్న గతే. సోషల్ మీడియాలో బెదిరిస్తున్నారు. షర్మిల, విజయమ్మను వదలరట. హైదరాబాద్లో సునీతారెడ్డి ఫిర్యాదు. ఏపీలో బీజేపీ రాజ్యం. ఒక్క సీటు ఆ పార్టీకి ఇవ్వని ఆంధ్రుడు. కానీ బీజేపీ రాష్ట్రాన్ని బానిసలు చేశారు ఏపీకి సంబంధించి. అలాగే కబ్జాల రాజ్ అంటే ఒక ప్రధాన అంశంగా తీసుకోవడం జరిగింది. నిన్న జార్ఖండ్ క్యాంప్ రాజకీయాలు అయితే తెలంగాణలో అయితే మొదలుపెట్టారు. హైదరాబాద్కి చేరుకున్నారు. జార్ఖండ్ ఎమ్మెల్యేలు కూడా నిన్న చంపేశ్వరన్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే మహిళలు జరభద్రం. దేశంలో నానాటికి పెరుగుతున్న సర్వైకల్ క్యాన్సర్ ముప్పు. నిన్న సినీ నటి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా పూనం పాండే కూడా నిన్న మృతి చెందడం జరిగింది. సర్వైకల్ క్యాన్సర్తో బాధపడుతూ నిన్న ఆవిడ మొన్న ఎర్లీ మార్నింగ్స్లో ఆవిడ చనిపోయినట్టుగా కూడాను ఆమెకు సంబంధించినటువంటి టీం అయితే ధృవీకరించడం జరిగింది. దానికి సంబంధించి తీసుకున్నారు. అలాగే ఒకసారి సాక్షి పేపర్ చూద్దాం. సాక్షిలో వచ్చిన 2 ప్రధాన అంశాలు ఒకసారి చూసుకుంటే, ఇప్పటివరకు ఆంధ్రజ్యోతి, ఈనాడు చూసాను. సాక్షిలో వచ్చే ప్రధాన అంశాలు మనం చూస్తే, నేడిచ్చిన కుప్పాన్ని కూడా చంపించేశారు సార్. రాజకీయ భిక్ష పెట్టిన పురుటిగడ్డకు చంద్రబాబు నయవంచన. అలాగే కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు చేయకుండా కమిషన్లకే ప్రాధాన్యం. ఇదొక ప్రధాన అంశం తీసుకోవడం జరిగింది. అలాగే హేమంత్ సోరెన్ అరెస్టుపై జోక్యం చేసుకోలేం. సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం స్పష్టీకరణ. జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించాలని సూచన. అలాగే హైస్పీడ్ రైలుకు వచ్చే నెలాఖరులోగా ప్రాథమిక సర్వే పూర్తి. సీనియర్లతో బాబు దొంగాట. పవన్ పేరుతో పలువురు సీనియర్లకు టికెట్లు ఎగ్గొడుతున్న చంద్రబాబు తాను సీట్లు ఇవ్వద్దని అనుకుంటున్నా వారికి నేరుగా చెప్పడానికి భయం. పవన్ చెప్పాడంటూ 7గురికి టికెట్ల తిరస్కరణ. గతంలో వారు పవన్ తిట్టారనే సాకు. టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించి. అలాగే రామోజీరావుకు సుప్రీంలో ఎదురు దెబ్బ. మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో విచారణ బదిలీ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు.
దానికి సంబంధించి ప్రధాన అంశంగా తీసుకోవడం జరిగింది. అలాగే విశాఖ టు శంషాబాద్ ఇక 4 గంటల 30 నిమిషాలే. హై స్పీడ్ రైలుకు వచ్చే నెలాఖరులోగా ప్రాథమిక సర్వే పూర్తి. ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకోవడం జరిగింది. రైట్గా ఏపీలో వచ్చినటువంటి ప్రధాన వార్తాపత్రికలు వచ్చిన ప్రధాన అంశాలను ఇప్పుడైతే చూసాం.